నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలో బడ్జెట్ కేటాయింపుల దగ్గర నుంచి చూస్తే కనుక అంటే ఏపీకి సంబంధించినంత వరకు రైల్వే జోన్ కేటాయింపు ఇది ఎప్పటినుంచో ఒక కలగా మిగిలిన దాన్ని కార్యరూపం దాల్చేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. బట్ దీనికి సంబంధించి ఆ రైల్వే లైన్‌కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏపీలో చాలా మంది అంటే సీనియర్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. కొంతవరకు కూడా ఏపీకి ఇది న్యాయం జరిగినట్టే. బట్ రైల్వే లైన్‌కి సంబంధించి చాలా చాలా లాభాల పంట తెచ్చిపెట్టేటువంటి ఒక లైన్ అంతా కూడా వేరే ఒరిస్సా రాయగఢకి సంబంధించి కూడా కలిసిపోయిందని చెప్తున్నారు. అసలు రైల్వే జోన్‌కి సంబంధించి జరుగుతున్నదేమిటి? కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించింది? అలాగే ఇటు కూటమిలో అంతే కీలకమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తోంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళేంటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్ తోటి. సార్ నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం. సార్ రైల్వే జోన్ అంటే ఎప్పటి నుంచో దశాబ్దాల కాల పెండింగ్ లో ఉంది. అది ఓకే అయింది. బట్ ఆ రాయగడ అంటే ఒరిస్సాకి వనగూడినటువంటి ఉపయోగం కూడా ఇటు మన ఏపీలో వనగూడలేదు. కొత్తగా చేయడం వల్ల ఈ వాల్తేరు డివిజన్ విశాఖగా మార్చేయడం కావచ్చు, ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీకు తెలియదు కాదు. బట్ మరో ఉద్యమం కూడా చేయాల్సి వస్తుంది అంటారు మీలాంటి మేధావులు. ఏం జరుగుతుంది సార్ యాక్చువల్లీ అక్కడ రైల్వే జోన్? నమస్కారం అండి. అది వాల్తేరు డివిజన్ ఏదైతుందో 100 సంవత్సరాల పైగా ఉంది. ఇవాళ అది ఒక ఆకాంక్ష, రైల్వే జోన్ అనేది ఆకాంక్ష. ఎందుకంటే అక్కడ విశాఖపట్నం విశాఖ ఎక్స్ప్రెస్ ని పైకి తరలించుకెళ్ళిపోవడం, ఇంకో ఎక్స్ప్రెస్ ని అక్కడికి తీసుకెళ్లిపోవడం, అక్కడ వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. విశాఖపట్నానికి కాకుండా అంత ఒరిస్సాకి అనుకూలంగా ఉన్నట్టుంది. ఈ విధంగా దాన్ని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. అది కూడా కాకుండా మన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా అంటే రాష్ట్రానికి జోన్ ఇవ్వకపోయినా సరే ఇది ఒక 5,50,00,000 పాపులేషన్ అంచనా అండి. ఎంత పెద్ద దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకున్నాం. డెఫినెట్ గా ఇది మన విభజన హామీల్లో ఒకటి. అవునండి, తక్షణమే చేయాల్సింది వాళ్ళు చేయలేదండి. నానా ఇబ్బందులు పెట్టారు. దాంతో మీరు సరిగ్గా మోడీ గారు రావడానికి 5 రోజుల ముందు అనుకున్న రోజుల అది పోస్ట్ పోన్ చేసేయడానికి కొంతమంది ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు ట్రై చేస్తున్నారనే నేపథ్యంలో మాకు వార్త అందిన వెంటనే మేము మిగతా ప్రొఫెసర్లు అందరూ కూడా అక్కడ ఉన్న ప్రత్యేక హోదా విభజన హామీల సమితి ఆమరణ దీక్ష చేపట్టింది. చేపడితే ఆ రోజు ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అని ఆయన కొంచెం చాలా విషమ పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం డాక్టర్లు పరిశీలించిన మీదట, అక్కడ ఇచ్చిన రిపోర్ట్స్ మీదట తర్వాత వాళ్ళే రిపోర్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే మేము స్వతంత్ర ఉద్యమం చేసాం, ఏ పార్టీ సంబంధం లేదని చెప్తున్నాను. మాకు ఎన్జిఓస్ అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు, అక్కడ బొప్పరాజు వెంకటేశ్వర గారు, అక్కడ స్థానికంగా ఉన్న ఈశ్వరరావు గారు, అలాగే అనేక మంది అనేక సంఘాలు, వామపక్షాలు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అందరూ కూడా వచ్చారు అక్కడ మాతో పాటు. ఈ సందర్భంలో మా ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ రోజు రాత్రి అనౌన్స్ చేశారు. చరిత్ర చెప్తుందో లేదో మీరు రైట్ అక్కడ ఆ రోజు మొత్తాన్ని టీవీలు చూడండి ఎప్పుడేమైంది. ఆ తర్వాత యాక్చువల్ మా కృషి అని కాదండి, దీని ముందు అనేక మంది దశాబ్దాలుగా అక్కడ పోరాటం చేస్తారు, వాళ్ళ కృషి ముఖ్యం. ఇవాళ ఈ నేపథ్యంలో దాని కళను సాకారం చేయడానికి ఇవాళ ఆళ్ల మీదకి వెళ్ళి మీద తోసేస్తున్నారు. అంటే 110 కోట్ల 150 కోట్ల బిల్డింగ్ కోసం చెప్తున్నాను. ఎప్పుడో పాత బిల్డింగ్ అయిపోయింది. జోన్ లాగా ఈ రెండు కలిపే డివిజనే ఎప్పుడో 50-70 సంవత్సరాలు అయిపోయిందంటే పడిపోయిందంటే దానికోసం ఇది కాలాతీతం చేసాం, వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. డిలే చేయదు. 10 సంవత్సరాల తర్వాత అనౌన్స్ చేస్తారా? మీకు 5.5 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసింది గారి రంగంలో రావడానికి వాళ్ళ మీద తోస్తారా? బిల్డింగ్ అడ్డమైందా మీకు? బిల్డింగ్ అడ్డమైందండి. బిల్డింగ్ మీ బోర్డు అంత ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉన్నాయి. ఓ మూల అంతా కలిపి నేను చెప్తున్నా రైల్వే జోన్ది అక్కడ 4 ఎకరాలు దాంట్లో కట్టుకోలేరు. ఎక్స్ట్రా ల్యాండ్ సెలెక్ట్ చేస్తే పక్కన పెట్టింది. దానికి అడ్డం కాదు జోను. ఇవాళ మరి ఏ బిల్డింగ్ అయిపోయిందని జోన్ మొదలు పెట్టి అనౌన్స్ చేశారు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మొన్న ఒరిస్సాలోనే 3 నెలల క్రితం చెప్పారు 600 విశాఖపట్నం అన్న కలుపుకుంటాం కానీ తొక్కలోది అన్నారు, తోటకూర అన్నారు. తర్వాత సంగతి మేము వదిలే పరిస్థితి లేదని ముందే మంత్రులు ప్రకటించారు. మన మంత్రులు ఏం చేస్తారంటే వీరభజన చేస్తారు. అది వీరభజన, మామూలు చిడతల భజన, లేదా ఇంకో భజన, ఏ భజన అని నాకు తెలియదు, భజన అయితే చేస్తారండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, విశాఖపట్నం అనేది అందరికీ తెలుసు. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం పక్కనే అంటే అంతర్భాగంగా అయిపోయినట్టే కొత్త వలసనే రైల్వే స్టేషన్ ఉంది. సరిగ్గా మనకి కొత్త వలసనే విశాఖపట్నం ఆనుకునే విశాఖపట్నం ఉన్నట్టు లెక్క. గ్రేటర్ ఈ కొత్త వలసని అరకులోయ దాడి గిరిందాలి ఇది మొత్తం విశాఖపట్నం రైల్వే డివిజన్ లో వచ్చే దాంట్లో 75% ఆదాయం వచ్చే ప్రాఫిట్ వచ్చే లైన్. సంవత్సరానికి 10,000 కోట్ల పైబడి కూడా ఆదాయం వస్తుందని. ఆదాయం అనేది లాభం, దాని ఖర్చులు పన్ను, నిర్వహణ లాభం. ఇప్పుడు మనకి రైల్వే ప్యాసింజర్ మీద కూడా ఆదాయం వస్తుంది అనుకుంటాం, 10,000 కోట్లు అనుకోండి. కానీ దాంట్లో వచ్చే లాభం కదా సబ్సిడైజ్డ్ అనేది, కాస్ట్ సబ్సిడీ చేస్తారు, మైనస్ వస్తుంది ఒకసారి.
ఓ ఇప్పుడు 3 tier లో కానీ స్లీపర్ లో కానీ మైనస్ అండి యాక్చువల్ గా. క్రాస్ సబ్సిడీ చేస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి అలా. ఈ ఫ్రైట్ నుంచి దాని నుంచి క్రాస్ సబ్సిడీ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ లైన్ అసలు విశాఖపట్నం అంతర్భాగం తీసుకెళ్లి ఒరిస్సాలో కలపడం దానికి రాయగడ చేసి, అదే రాయగడ విశాఖపట్నం ఎక్కడో ఉండి 1000 మంది తీసుకొచ్చి విశాఖపట్నం దాటిన తర్వాత అంత దూరం ఉంటది. ఈ ఒక్క లైన్ పైకి వెళ్ళే లైన్ దీన్ని పెట్టి విశాఖపట్నాన్ని దాదాపు విశాఖపట్నంలో కూడా ఒరిస్సా జోన్ పెట్టారా? భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని భువనేశ్వర్ పక్కన ఉన్న కటక్ని దీనికి కేటాయిస్తారా? ఓకే. చేస్తారండి ఒరిస్సాలో కొత్తగా ఫ్రెష్ గా గెలిచారు కదా, అందుకని ఎక్కువ ప్రేమ చూపిస్తోందా? అసలు ఇది కాదు, ఫస్ట్ నుంచి ద్రోహం. అదేంటండి మాట్లాడతారు, ఎప్పుడు పెట్టదు కదా కదా, సవత్ తల్లినే పెడతా కదా, ద్వేష తల్లి కదా. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అంటే వీళ్ళకి ఆదాని గారు అంటే అందుకు ఆదాని గారు అంటే గౌతమ్ అదాని గారికి అర్థంగా దాష్టికం చేసే బ్యాచ్ అందాం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మీద విషయం చెప్పడమే కదండి వీళ్ళు. ఇవాళ ఏం జరిగిందని భాజపాని చర్చుకుంటున్నారు. అక్కడ మొత్తం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు స్వీట్లు దేనికి మంచి పెట్టుకుంటారు. ఇది ఎప్పుడు 11 సంవత్సరాల నాటి విభజన హామీ కదా. విభజన హామీ 100లో హామీ అమలైన ఒక 4-5 ఇట్లో సగం హామీ అమలైంది ఇది. దాంట్లో మళ్ళీ మీరు గుంతకల్ డివిజన్ లో ఉన్న మేజర్ డివిజన్ తీసేసి వేరే దానికి అప్పచెప్పారు కదా. తప్పలేదు, దానికి కూడా మేము తప్పంటలేదు. ఎందుకంటే తోటి తెలంగాణ రాష్ట్రం ఏదో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేకి కేంద్ర స్థానం సికింద్రాబాద్ అప్పచెప్పడం ఖచ్చితంగా ఆశిస్తాం. కానీ ఇదే అంటే హైదరాబాద్ డివిజన్ ఉన్నాయి, ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకెళ్లి సౌత్ సెంట్రల్ ఇంకో దాంట్లో కలిపేస్తారండి. కర్ణాటక డివిజన్ లో ఎందుకు కలుపుతారా? హైదరాబాద్ సికింద్రాబాద్ కలుపుతారా? కొత్త కలుపుతారు తీసుకెళ్లి. ఇంకోటి కూడా చెప్తాను, కమింగ్ బ్యాక్ టు పాయింట్, దయచేసి వినండి. మేము ఎందుకు చెప్తానంటే ప్రతిసారి కూడా 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 2019 ముందు కంటే కూడా చూసాం. 90% మేజర్ మీడియాలు చూపించలేదు. మేము ఎవరిని తప్పు చేయలేదు, అనుచితంగా మాట్లాడలేదు, ఎవరిని చెప్పులు పెట్టుకోవట్లేదు, అందరినీ గౌరవంగా వ్యవహరించాం. ఎందుకు వాళ్ళు బహిష్కరించారో 90% బాధగా ఉంది. 5% చూపించినందుకు ధన్యవాదాలు. అప్పుడప్పుడు మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మా గొంతు కొంచెం వెళ్తాం. స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళకు బానిసలుగా బతకాలని మనస్తత్వం ఉంటే నేనేం చేయలేనండి. ఇవాళ దయచేసి అందరూ వినండి. ఇవాళ తెలంగాణలో అయితే దాదాపు బీజేపీలో ఉన్న మంత్రులు ఒక బ్రహ్మాండమైన ఇదేసేసి స్వీట్లు ట్రైన్లు హైదరాబాద్ నుంచి పరిగెడతా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిందంట. తెలంగాణ బడ్జెట్ రికార్డు బడ్జెట్ ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్ కూడా అంట. నేను అన్ని పత్రికలు తిరగేశాను, పెద్ద పెద్ద భారీ వనర్తు అందరూ కూడా మీడియాలో కూడా రికార్డు 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 రికార్డు. మంత్రి గారు వచ్చి 15 ఏళ్ల క్రితం కంటే 10 రెట్లు పెరిగింది, 50 ఏళ్ల క్రితం కంటే 1000 రెట్లు పెరగలేదా మీ రాష్ట్రాలకి? ప్రజలను నమ్మించి మోసం చేయటం, మతాన్ని వాడుకుంటాం, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ళకి అలవిగా మారలేదా అని అడుగుతున్నానండి. ప్రజలు ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా, ఇది స్వతంత్ర వ్యక్తిత్వం మాట్లాడి ఖచ్చితంగా మాట్లాడతా. ఎన్ని వేదనలు వేధింపులు ఎదుర్కొన్నా మాట్లాడుతున్నాం. దయచేసానండి పాయింట్. తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ నిజమే, కానీ ఒకవైపు 5336 కోట్లు 2024-25 కేటాయిస్తే 2025-26లో 1 కోటి పెంచి 5337 కేటాయించారు. ఏందండి ఇది? దానికి రికార్డ్ బేకని చూసుకోవాలి మీరు. ఆ పక్కన ఉన్న గుజరాత్ రాష్ట్రానికి 8470 కోట్లు పెంచారు. మొత్తం 17,000 కోట్లు చేశారు. రిపీటింగ్ అగైన్, తెలంగాణకు పెంచింది 1 కోటి, ఆంధ్రప్రదేశ్ పెంచింది 278 కోట్లు, గుజరాత్ కి పెంచింది 8475 కోట్లు, మహారాష్ట్రకి పెంచింది 7300 కోట్లు పైన పెంచినారండి. క్రితం సంవత్సరం మీద మన పండుగ చేసుకోమంటారండి, మన పొరులు దండాలు పెట్టాలంటే మోడీ గారు కాలు చుట్టూ, ఆదాని గారు కాలు చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ కాళ్ళకు పూజించి నెత్తి మీద చల్లుకోమంటారండి. నాకు అర్థం అవ్వట్లేదు ఇది. ఎందుకంటే వీళ్ళు మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు తప్పుదారి పట్టిస్తారు? ఉప ముఖ్యమంత్రి గారి నుంచి నేను మాట్లాడినా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు తిరుపతి టెంపుల్ గురించి, రామందిర్ గురించి తెలుసుకుంటేనే బాధ కలుగుతుంది కాబట్టి వారి గురించి నేను తప్పుగా కామెంట్ చేయను, ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఇదేం అన్యాయం అండి, ఇదేం దుర్మార్గం అండి? 1 కోటి పెంచిన తర్వాత ఇప్పుడు మెట్రోల కోసం ఏంటి, మెట్రోలకు ఎంత కేటాయించారండి? విశాఖ, విజయవాడ, తిరుపతి ఎంత కేటాయించారు? క్రితం సంవత్సరం 14,000 కోట్లు ఒక పక్క రాష్ట్రంలో ఒక మెట్రోకి కట్రాకి కేటాయించిన పెద్ద మనుషులు మీరు. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మొండి చెయ్యి నెత్తి మీద చెటకోపం పెట్టి, మీరు చెటకోపం అనుకోవడం మంచి, నెత్తి మీద మట్టి కొట్టి ఇంతకుముందు మురికి నీళ్లు కొట్టినట్టు అమరావతి కొట్టినట్టు కొట్టి మమ్మల్ని పట్టణ చేసుకొస్తారండి మీ బానిసల చేత.
నాకు అర్థం అవ్వట్లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు కూడా నేను చెప్తున్నాను, అధికార పార్టీ తెలుగుదేశం, రెండో అధికార పార్టీ జనసేన, వైఎస్ఆర్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా బాధ్యతలు కొడుతున్నారు. ఎందుకు? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొంచెం వ్యతిరేకించిన మాట వస్తున్నాయి. 5 ఏళ్ళు బాధ్యతలు కొట్టారు, ఏం చేశారండి? ఏం చేశారు? నాకు అర్థం కావట్లేదు. ఆత్మగౌరవం లేదా? బానిస బతకాలని ఢిల్లీలో పాలసాలు పాహిమా మీ కాళ్ళతో బానిస్తారు అని తెలంగాణ గుండుసున్నా చుట్టారే. మాట్లాడితే మతం ఏంది? మతానికి కాపీరైట్ అండి ఆ పార్టీ? హిందూ మతం అత్యంత గొప్ప శైవం సభ్యత్వం కూడి మూఢనమ్మకాలు ఉంచుకుంటా, అభ్యుదయ భావాలు పుణ్యపుచ్చుకుంటా, అనంత గోదావరి గంగా ప్రవాహం సైడ్ గొప్ప జీవన విధానం మన హిందూ మతం. దీనికి కాపీరైట్ ఇచ్చారండి వాళ్ళ బ్యాచ్ కి. అంటే ఆ పార్టీ ఏం చేసినా గొర్రెలాగా ఊపితేనో హిందువా? వీళ్ళు కాపీరైట్ ఇచ్చారా? తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడంటే వాళ్ళు మాట్లాడాలి మనం. అంటే సార్ మళ్ళీ మరో ఉద్యమం దిశగా మతం తీసుకొస్తున్నారు. బడ్జెట్ మీద అన్యాయం చేస్తుంటే మతం తీసుకొస్తారండి కొంతమంది. అర్థమే కాదు, మోకాలికి బోటు గుంటుకు లింకేస్తారేంటండి వీళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ ఎంతో చెప్పండి నాకు, తెలంగాణకి ఏం ఇచ్చారు చెప్పండి ఈ మెట్రోలు. కానీ ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఉత్తరప్రదేశ్ లో 4 మెట్రోలు నడుస్తున్నాయి, 5 మెట్రోలు అయిపోయినాయి కానీ నడుస్తున్నాయి. మీరు చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ మాత్రం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కలిపేస్తారు. ఆ కాన్పూర్ ఎంత ఉంటుందండి హైదరాబాద్ లో? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కలపడానికి మీకు నిధులు ఎవరు? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా సార్? అవును, చాలా పెద్దది. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, నమ్మలేని నిజం కూడా చెప్తున్నాను చూడండి. చెప్పండి. గత 3 సంవత్సరాల నుంచి కేవలం గుజరాత్ కేసుకున్న బుల్లెట్ రైలు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 57,000 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది. 57,000 కోట్ల పైగా. ఈ సంవత్సరం బడ్జెట్ లో మహారాష్ట్రకి గుజరాత్ కలిపి 41,000 కోట్లు కేటాయించారు. అది కాదండి, 50,000 కాదు, 50,000 మీరు. ఈ సంవత్సరం బడ్జెట్ లో దయచేసి మీ దగ్గర గూగుల్ తల్లి వికీ నాన్న ఉంటారు, కొట్టుకుని చూడండి. 23,000 ప్లస్, ఇది 17,155 కోట్లు గుజరాత్ కి, 23,000 కోట్లు దాటేది. అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏమైపోయింది? మా ఎంపీలందరూ ఏమైపోయారు? నిద్రపోతున్నారు, నిద్ర నటిస్తున్నారా? కళ్యాణ్ బాబు గారి మాటలు గుర్తు తెచ్చుకోండి. గవర్నర్ వాళ్ళు ఏం చెప్పారు చూసుకోండి, వంటి కారం రాసుకోండి, సిగ్గు శరం లేదని ఆయన అన్న మాటలు ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు అప్పటికంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ జరిగిందండి వాళ్ళ. ఆయన అన్న మాట కంటే అద్భుతంగా మాట్లాడాడు, నిజంగా మనసు పెట్టి మాట్లాడాడు. ఆ రోజు కళ్యాణ్ బాబు గారు ఎక్సలెంట్ మాట్లాడాడు. ఉత్తరాది అహంకారం నశించాలన్నాడు. దక్షిణాది తిరుగుతూ అన్యాయం మీద మేము మొదలుపెట్టిన ఉద్యమం మొదలుపెట్టిన వచ్చారు, 6 నెలలు మాట్లాడారు ఆయన. ఆ తర్వాత కూడా ఉధృతంగా ఉద్యమం చేసినా సరే ఆయన ఇవాళ అలాంటి మనిషి మాట్లాడాలి కదా. గౌరవ ఎంపీలు నేను అడుగుతా ఉన్నాను, ఏ పార్టీకి సంబంధించిన ఇక్కడ 35 మంది ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ఎందుకు సభను ప్రతిపాదించట్లేదు? గుజరాత్ నిధుల 57,000 కోట్లు ఇచ్చారు గుజరాత్ కోసం, బుల్లెట్ రైలు కోసం. పోనీ ఈ సంవత్సరం 17,155 కోట్ల 23,000 కోట్ల ఏం పాపం చేశాం మేము? మా నిధులు పట్టుకెళ్తున్నారు కదా, మీరు మాట్లాడాలి కదా. మాట్లాడలేదండి. వణుక దేనికండి? చాలా అన్యాయం. చికెన్ గున్యాకి, డెంగ్యూకి, రేపు పొద్దున ఈ వణుకుడు రోగానికి మందులు కనిపెట్టవచ్చు, కానీ దీనికి ఎలా కనిపెట్టాలి? ఇవన్నీ బడ్జెట్ లో దావోస్ వెళ్ళి మోడీ గారు బంద్ చేయాల్సిన అవసరం ఏంటండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్. ఇవాళ ఎవరు ఒప్పుకున్నా డెఫినెట్ గా చెప్తాను, ఈజ్ ద బ్రాండ్. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా బయటికి ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటిది మనకు నచ్చకపోయిన పక్కన పెట్టండి. 50% ఈయన ముందు ఎంత అండి? ఆ రోజు మోడీ గారు ఈయన వచ్చింది, ఈయన సీనియర్ అండి. ముఖ్యమంత్రి దాదాపు 29 సంవత్సరాలు అయింది. ఆయన ఉంచాలా తీసేయాలనే పరిస్థితి కూడా వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ అంటే ఇచ్చారు ఇవ్వలేదు జనాలు అడగండి. ఢిల్లీలో ఎవరన్నా అడగండి, బీజేపీ సెక్యులర్ అడగండి. సరే ఆయన అవమానం చేశారు, దానికి డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఆయన దావోస్ వెళ్ళి మా గుజరాత్ మోడీ గారు బాగా పనిచేసుకున్నారు, లేదా మా మోడీ గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు, మా మోడీ గారు బ్రహ్మాండంగా. గుజరాత్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారా? మోడీ గారి గురించి పనిచేస్తారండి సార్? అంటే ఇప్పుడు గుజరాత్ లో అవసరం ఏంటి? అవును, ఖచ్చితంగా మీరు సభలోకి వెళ్ళి మాట్లాడారంటే ఎన్నికల ప్రచారం చేశారు. మోడీ గారు గొప్ప, మోడీ గారు నిలబడి ఈ కేజ్రీవాల్ గారు దుర్మార్గుడు నిలిచి కేజ్రీవాల్ గారు ఈయన కోసం ప్రాణం పెట్టినట్టు పని చేశారు, ఈయన ఒక మాట అనలేదు అనుకుందాం పోనే. ఆయన దావోసీలు మోడీ గారికి బంద్ చేస్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు? దమ్ముంది మోడీ గారు కాదు, మోడీ గారి రాష్ట్రానికి పోదాం అని అందరూ మోడీ గారి రాష్ట్రానికి పోయారు. అలా కొట్టింది అనమాట సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు. తెలుగు జాతి బిడ్డలు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరూ రెస్పెక్ట్ చేస్తాను నేను, గారు, ఎస్లీ గారు. సో వాటి నేను అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రాబ్లం? బడ్జెట్ ఇంత దారుణం జరుగుతుంది, ఎందుకు మాట్లాడలేదు?
మాట్లాడలేదు. అవును, అది నమ్మక ద్రోహం ఖచ్చితంగా. చేశారు కదా, వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు కదా, పోలవరానికి నమ్మక ద్రోహం చేశారు కదా, అమరావతికి గుర్తున్నా ఇచ్చారు అవును. కదా, అప్పు తెచ్చుకున్నాను ఖాళీ అని చెప్పింది నాకు అర్థం కాదు. వాళ్ళు కౌంటర్ గ్యారెంటీ ఆ దేశంలో 25 లక్షల కోట్లకి ఇస్తారు, అన్ని వాళ్ళు ఇస్తారా? అవును సార్. కొట్టి రాష్ట్ర మొత్తం వసూలు చేస్తారు. ఎస్ నాకు అర్థమే కావట్లేదండి అసలు. 15,000 కోట్ల చొప్పున సాయం 4,000 అన్నారు, 60,000 కోట్లు అయిపోద్ది. షూర్ సార్. సార్ పర్టికులర్ గా రైల్వే జోన్ కు సంబంధించి ఖచ్చితంగా మరో ఉద్యమం చేసేటువంటి అవకాశం అయితే ఉందంటారా ఫైనల్ గా? లేదండి, ఇవాళ నేను ఎందుకంటానంటే అక్కడ మిత్రులు కొంతమంది అంటా ఉన్నారు, కానీ దాన్ని కలపాలనే దాన్ని మాత్రం ఉద్యమం ఖచ్చితంగా కొనసాగుతుంది. అవసరమైతే ఆ రైల్వే లైన్ దగ్గర ఎలాగా మనం చెయ్యాలి అనే దాంట్లో కఠిన నిబంధనలు ఉన్నాయి. ఒక కార్యాచరణ అయితే ఉంది. నిజంగానండి, ఆ రోజు విజయవాడలో మా హోదా కోసం రైల్వే దాంట్లో నాకు తెలుసండి అక్కడ ఉన్న కేసులు ఎంత బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే దుర్గా భావి గారు, నేషనల్ ఉమెన్స్, వీళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. కేసులు పెడితే పాపం శిక్ష వేసి కేసులు పెడతామండి, జైలు శిక్ష వేశారు 3 సంవత్సరాలతో. తిప్పలు పడి మళ్ళీ దానికి మహిళలండి పిల్లలు ఉన్నారని చెప్తే, అలాంటి వాళ్ళని గౌరవనీయురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడే ఉద్యమం చేసింది. అన్నగారు ఆస్తుల కోసం ఉద్యమం చేస్తారు, అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాకండి, ఆవిడ అన్నగారు ఆస్తుల కోసం ఉద్యమం చేస్తారో లేదా తర్వాత సంగతి. ఇవాళ ఈ పరిస్థితి గురించి గట్టిగా ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎప్పుడో వచ్చేసి వాళ్ళ అన్నగారు ఆస్తుల మీద ఆంధ్రరత్న భవనం అప్పుడప్పుడు సైడ్ గా ఎప్పుడో మాట ఇది. ఇవాళ నేను అడుగుతున్నాను, రైల్వే జోన్ విషయంలో ఖచ్చితంగా దీని మీద టేకప్ చేయాలి. అలాగే రైల్వే బడ్జెట్ విషయంలో కూడా మొత్తం దోచిపెట్టేస్తున్నారు వాళ్ళ రాష్ట్రాలు. దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు ఎంపీలు? తెలియదా? ఈ వీడియో కూడా పంపించింది. రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్, దయచేసి ఆలోచించండి. ఏదైతే పోలవరానికి మరణ శాసనం రాశారో, దాని డెడ్ స్టోరేజ్ ప్రపంచం ఎక్కడ డెడ్ స్టోరేజ్ బయటకు పెట్టారు నిధుల విషయంలో, మీరు దయచేసి దీని విషయంలో కూడా టేకప్ చేయండి అని మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఈవెన్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ దేర్ గ్రాస్ injustice meted to the state of Telangana, because both are it should be, because many members are from the other state also. They should also understand this. ఫౌండ్ ఆఫ్ ప్రెస్ మేమేం చేయలేదని చంద్రబాబు గారు తీసేసుకున్నారు, బ్లాక్ మెయిల్ చేసి పెద్ద పత్రికలు వేశారు. మా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మనస్సాక్షిగా లోపల కనుకుంటే వాళ్ళు కొత్త రాడిపోతున్నారు, సలసలా మరిగిపోయిందారు. ఆ రోజు కంటే అన్యాయం జరిగింది మనకి. వాళ్ళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పులు తాకట్టు పెట్టింది. మీరు చెప్పినట్టు మన ఎంపీలు కూడా అడగాలి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. అడగటం కాదని పార్లమెంట్ లో అవసరమైతే ధర్నా చేయాలి. ముందు 17,000 కోట్లు వాళ్ళకేంటి, మాకేమో ఇదేంటి, వాళ్ళకి 57,000 కోట్లు 3 సంవత్సరాలు వాళ్ళకి బుల్లెట్ రైలుకి అదనంగా ఇవ్వడం ఏంటి, మాకు పరిస్థితి ఏంటి, మాకు రాయగడ అది మా విశాఖపట్నం అంతర్భాగంగా మనం కొత్త వలస తీసుకుని రాయగడ జోన్ కలపడం ఏంటి, గుజరాత్ లో గాంధీనగర్ తీసుకొచ్చి బొంబాయి రైల్లో కలుపుతారా? వాళ్ళు ఏం చేయరండి, రాలిపోతారండి. అదే సిద్ధంగా ఉంటుంది. Yes sir, thank you sir, thank you so much. ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.